ఇక సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. నిన్న రాజరాజేశ్వరిపేటలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. వైఎస్ జగన్ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశాడని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. జగన్ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇక నిందితుడి కేసులో A2 ప్రోద్బలంతోనే కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించామంటున్నారు. సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితుడిని పట్టుకుంటామన్నారు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. నిన్న రాజరాజేశ్వరిపేటలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. వైఎస్ జగన్ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశాడని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. జగన్ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇక నిందితుడి కేసులో A2 ప్రోద్బలంతోనే కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించామంటున్నారు. సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామన్నారు.